ఫిలిప్పీ పత్రికలో నుంచి కొన్ని సత్యాలు నేర్చుకుందాం. ఫిలిప్పీ పత్రిక ఏ పత్రిక తర్వాత ఉంటుంది? వెరీ గుడ్. ఏ పత్రిక తర్వాత నాన్న? షవాష్, బాగా చెప్పారు. చదివారా ఒకసారైనా? అన్నా చదివారా? చెప్పుకున్నాం కదా. ఏం చెప్పాను? చెప్పండి అమ్మా, ఫిలిప్పీ పత్రిక గురించి ఏం చెప్పుకున్నాం చెప్పండి. గుడ్, వెరీ గుడ్. రెండో ప్రయాణంలో ఎక్కడెక్కడికి వెళ్ళాడని చెప్పుకున్నాం చెప్పండి. ఫిలిప్పీకి వెళ్ళాడు ఫస్ట్, మాసిదోనియాలో. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? తెస్సలోనికైకి వెళ్ళాడు. తర్వాత బెరయ, తర్వాత ఏథెన్స్ తర్వాత కొరింథు తర్వాత ఎఫెస్సు. వీటన్నిటికీ తిరిగిన తర్వాత 3 సంవత్సరాల ప్రయాణం తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంలో పట్టబడ్డాడు. యెరూషలేం నుంచి ఎక్కడికి వెళ్ళాడన్నా? కైసరియకి వెళ్ళాడు. కైసరియలో ఎన్ని రోజులు ఉన్నాడు? 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 2 సంవత్సరాలు కైసరియలో జైల్లో ఉన్న తర్వాత అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? రోమాకి వెళ్ళాడు. ఇప్పుడు మీరు చెప్పారు, ఆంటీ చెప్పారు కదా, అక్కడ రోమా పట్టణానికి వెళ్ళటానికి కైసరియా అనే పట్టణం నుంచి రోమాకి వెళ్ళేటప్పుడు మీరు చెప్పారు ఎవరైనా? యూలీ. వెరీ గుడ్, ఆ మాట గుర్తుపెట్టుకున్నారు. యూలీ అనే సెంచూరియన్, శతాధిపతి, అతను ఎంతమంది సైనికుల్ని తన వెంట తీసుకొని వెళ్ళాడు? వెరీ గుడ్, 276 మందినా? చూసి చెప్పండి. మళ్ళీ తప్పు చెప్తే రికార్డింగ్లో తప్పు పడిద్ది. 27వ అధ్యాయం కదా, 276 మంది. 27వ అధ్యాయం 37వ వచనం చూడండి. 27 అపోస్తుల కార్యాలు 27:37. అపోస్తుల కార్యాల గ్రంథం 27:37. ఓడలో ఉన్న మేమందరము ఎంతమంది? 276 మంది, 276 మెంబర్స్ కదా. 276 మంది దొరికిందమ్మా, కనిపించిందా మీకు అందరికీ? 276 మందిని ఓడలో తీసుకొని ఎవరు వెళ్ళారు? యూలీ. ఎక్కడికి వెళ్ళాడు? రోమా పట్టణానికి వెళ్ళాడు. రోమా పట్టణంలో అపోస్తుల కార్యాల గ్రంథం 27:37. అపోస్తుల కార్యాల గ్రంథం 27:37లో 276 మందిని సైనికుల్ని తీసుకొని పోయి రోమా పట్టణంలో అప్పగించాలి. ఆ ప్రయాణంలో చాలా తీవ్రమైన పడవ బ్రద్దలైపోవటం, ఓడ చిందరవందరైపోవటం, వీళ్ళందరూ చాలా తిప్పలు పడి మరి తిరిగి అక్కడికి రోమా పట్టణానికి వెళ్ళటం, ఆ చరిత్ర అంతా అద్భుతంగా ఉంటుంది. రోమా పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? జైల్లో. రోమా పట్టణంలో కైసరు రాజుగారి యొక్క తీర్పు తర్వాత 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడని ఎవరు తెలుసుకున్నారు? ఫిలిప్పీ పట్టణంలో ఉన్న విశ్వాసులు తెలుసుకున్నారు. తెలుసుకొని ఏం చేశారు నాన్న? సహాయం పంపించారు. ఎవరి ద్వారా పంపించారన్న? ఎపఫ్రాదీతు అనే ఒక యవనస్తుడితో పంపించారు. ఆ యవనస్తుడు పౌలు దగ్గరికి వచ్చి, అంకుల్ ఇదిగోండి ఈ బ్యాగ్, ఈ ప్యాకేజ్, ఇదిగోండి ఈ వస్తువులన్నీ మా సంఘం నుంచి పంపించారు అంకుల్ అని చెప్పగానే జైల్లో ఉన్నటువంటి భక్తుడైన పౌలుకి ఎంత ఆనందం కలిగిందో కదా, ఎంత సంతోషం కలిగిందో, ఎంత బాగుంటుందో కదా. ఎన్నో సంవత్సరాల తర్వాత మనల్ని ప్రేమించే బిడ్డలు మన కొరకు ఎంతో కష్టపడి, ఈ రోజుల్లో డబ్బులు పంపించాలంటే దేనిలో పంపిస్తాం? ఫోన్పే, 2 నిమిషాల్లో వెళ్ళిపోయింది కదా. పాత రోజుల్లో మనీ ఆర్డర్ పంపించేవాళ్ళు, డీడీ అని పంపించేవాళ్ళు. ఒక దగ్గర నుంచి ఇంకొక స్థలానికి డబ్బులు వెళ్ళాలంటే ఎంతో కష్టపడి వెళ్ళేవి. డబ్బులే కాదు, వస్తువులు కూడా అంతే కదా. పాత రోజుల్లో ఎవరైనా గృహాలకు వెళ్ళాలంటే తాతయ్యలు, అమ్మమ్మలు చాలా కష్టాలు పడి బస్సు దిగి ఎడ్లు బండి ఎక్కి కదా కొంత దూరం కాలినడకనొచ్చి పిల్లలకి పప్పలు, పండగకి వస్తువులు తెస్తే ఇక ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో కదా. కానీ ఈ రోజుల్లో ఆ కల్చర్ పోయింది, ఆ విధానాలు పోయినాయి కదా. ఎందువల్ల? చాలా ఫాస్ట్ అయిపోయింది. రోడ్లు వచ్చేసినాయి, ప్రయాణ సాధనాలు వచ్చేసినాయి, సమయం ఉండట్లేదు. ఎంతో
వైపరీత్యాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ భక్తుడైన పౌలుకి జైల్లో ఉండగా ఇంకా ఎవరు వస్తారో ఎవరు రారో అట్లాంటి ఐసోలేషన్లో ఉండగా, రూమ్ అరెస్ట్, హౌస్ అరెస్ట్లో ఉండగా ఎపఫ్రాదీతు సడన్గా వచ్చాడు. వచ్చి అంకుల్ నేను ఇదిగో ఫిలిప్పీ పట్టణం నుంచి, ఎవరున్నారు ఫిలిప్పీ పట్టణంలో మీకు తెలిసిన వాళ్ళ పేర్లు తెలుసు కదా, ఎవరున్నారు? లూదియా ఆంటీ ఉంది, ఇంకా జైలర్ అంకుల్ ఉన్నాడు, ఇంకా దయ్యం నుంచి స్వస్థ పొందినటువంటి ఆ చిన్న యవన బిడ్డ ఉంది. అంకుల్ మేమందరం మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మీకోసం ఈ వస్తువులు తెచ్చామని చెప్పగానే పౌలు ఆ వస్తువుల్ని చూసుకొని మరేం తీసుకెళ్ళాడో, జాకెట్ తీసుకెళ్ళాడో, మరి టీ పెట్టుకోవటానికి టీ తీసుకెళ్ళాడో, టీ ఆకులు ఉంటాయి కదా, మరి ఏం తీసుకెళ్ళాడో, తినే వస్తువులు, భోజన వస్తువులు, లేకపోతే వేసుకునే బట్టలు, పుస్తకాలు ఏం తీసుకెళ్ళాడో మనకు తెలియదు. కానీ అవన్నీ తీసుకొని వెళ్ళేటప్పటికే పౌలుకి చాలా సంతోషం కలిగింది. ఎంత సంతోషం కలిగిందో పౌలు మాటల్లోనే మనం చూద్దాం కదా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? 4:18 ఫిలిప్పీ పత్రిక 4:18 ఉన్నది. మీరు పంపించిన వస్తువులు చూడండి, ఎపఫ్రాదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన అయినైన యాగములునై ఉన్నవి. అబ్బా, ఎంత దివ్యమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు చూడండి. ఎవరెవరికంట? అవి మనోహరమైన సువాసన. ఏదైనా మన దగ్గరకు తెచ్చారనుకోండి, మంచి బ్యూటిఫుల్ స్మెల్ వచ్చేది, దాన్ని మనం ఏం చేస్తామమ్మా? ఎంత బాగుందో, అలా అనిపిస్తే ఎంత బాగుంటుంది హృదయానికి కదా. ఎంత ఆనందం, ఆహ్లాదం కదా. అలా అనిపించిందంట పౌలుకి. ఆ మాటే రాస్తున్నాడు కదా, మీరు పంపించిన వస్తువులు మనోహరమైన సువాసనలాగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము. అంత మాత్రమే కాదు, దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగము. తనకెలా కనిపించిందంట? పౌలు భక్తునికి ఏమనిపించిందంట? సమృద్ధి. అబ్బా, ఇంకా చాలు ఇవి అనిపించేలాగా ఉన్నాయి, నాకు హ్యాపీనెస్ వచ్చింది. ఇవన్నీ పొందుకున్న తర్వాత మరి పౌలు ఏం చేయాలి ఇప్పుడు? పౌలు ఏం చేశాడంటే, ఏంటయ్యా ఇంతే పంపించారా అన్నాడా? ఏంట్రా 2 బట్టలే పంపించారు, 2 షర్ట్లే పంపించారు ఏంటన్నాడా? లేకపోతే ఏంటి అరిసెలు 50 పంపించారేంటి అన్నాడా? ఏమన్నాడు? ఇవన్నీ నేను పొందుకొని చాలా సంతోషంగా ఉన్నాను, నాకు చాలా తృప్తిగా ఉంది. ఇదిగో మీ అందరికీ నేనేం చెప్తున్నాను? కృతజ్ఞత చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక వ్యక్తి వస్తువులు తెస్తేనే, ఒక వ్యక్తి మన కోసం ఏమైనా సహాయంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చే బట్టలు, భోజన వస్తువులు అవి తెస్తేనే మన హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిది కదా. అందుకని భక్తుడైన పౌలు ఇప్పుడు పెన్ను పట్టుకొని ఎపఫ్రాదీతు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలా కదా. పౌలు గారికి ఆ వస్తువులను అప్పగించి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అయినా మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలా? ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాలా. మళ్ళీ సముద్ర ప్రయాణం. బ్యాగ్ అంతా ఖాళీ అయిపోయింది, పౌలు అంకుల్ దగ్గర పెట్టాడు. ఇప్పుడు క్షేమంగా మళ్ళీ వెనక్కి వెళ్ళాలా. వెళ్ళేటప్పుడు పౌలు ఏమిస్తున్నాడు? ఒక పత్రిక ఇచ్చాడు కదా. ఒక పత్రిక, ఇదే ఆ పత్రిక ఇప్పుడు మన చేతుల్లో ఉంది, ఫిలిప్పీ పత్రిక. ఆ పత్రికని మరి చర్మపు కాగితాల మీద రాసి ఫోల్డ్ చేసి ఎవరికి ఇచ్చాడు? ఎపఫ్రాదీతుకి ఇచ్చాడు. ఎపఫ్రాదీతు తెచ్చినప్పుడు కంటే వెళ్ళేటప్పుడు ఇంకా భయంగా, ఇంకా బాధ్యతగా. ఎందుకని? ఆ తెచ్చిన వస్తువుల కంటే ఇదిగో ఈ తీసుకొని వెళ్తున్న ఆత్మ సంబంధమైన సంపద. వచ్చేటప్పుడేమో భౌతికమైన సంపద తెచ్చాడు, వెళ్ళేటప్పుడేమో ఆత్మ సంబంధమైన సంపదను మోసుకొని పోతున్నాడు. జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎవరికి ఇచ్చాడనమాట? ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులకి ఇచ్చాడు. ఇవ్వగానే ఫిలిప్పీ సంఘ విశ్వాసులు ఆ పత్రికను తెరిచి ఫస్ట్ టైం చదివారంట.
ఎప్పుడమ్మా? మొట్టమొదటిసారిగా చదివారు. మనం కూడా అలాంటి భావాలతో చదవాలా. ఎలాంటి భావాలతో? ఫస్ట్ టైం చదువుతున్నట్టుగా చదవాలా. అప్పుడు ఈ పత్రికలో ఉన్న దివ్యమైన సత్యాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, దేని కొరకు రాశాడు? ఒకటి, కృతజ్ఞత చెప్పటానికి రాశాడు. దేని కొరకు రాశాడమ్మా? నంబర్ 1, థ్యాంక్ యూ అని చెప్పడానికి రాశాడు. ఏం చెప్పడానికి రాశాడు? ఎందుకు థ్యాంక్స్? ఇగో ఈ వస్తువులన్నీ పంపించారు కదా, కష్టపడి పంపించారు కదా, వెలపెట్టి పంపించారు కదా, మీ అందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మరి మన జీవితంలో కూడా ఏముండాలంటే కృతజ్ఞత ఉండాలా కదా. కుటుంబంలో తల్లిదండ్రుల పక్షంగా బిడ్డలు, భార్య, భర్తలు, సంఘ సేవకులు, ఆత్మ సంబంధమైన సహాయకులు, వీళ్ళందరి కోసం మన జీవితంలో ఏముండాలమ్మా? కృతజ్ఞత ఉండాలా. ఉందా? ఎప్పుడైనా చెప్పారా థ్యాంక్ యూ అని భార్యకి? ఎప్పుడైనా చెప్పారా థ్యాంక్ యూ అని భర్తకి? ఎప్పుడైనా చెప్పారా? మమ్మీ, డాడీ థ్యాంక్ యూ అని ఎప్పుడైనా చెప్పారా? మనం తక్కువసార్లు చెప్తాం. ఒక దైవభక్తుడు ఏమన్నాడంటే, కుటుంబం అనేదంట ఎక్కువ మేలులు పొందేది, తక్కువ కృతజ్ఞత చెప్పేది ఏంటి అంటే కుటుంబం అంట, ఇల్లు. ద మోర్ బ్లెస్సింగ్స్ వీ ఎంజాయ్, ద మోర్ క్రిటిసైజింగ్ థింగ్స్ వీ డూ ఇన్ ద హోమ్. ఎక్కువ క్రిటిసైజ్ చేసేది, ఎక్కువ మేలులు పొందే స్థలం ఏంటంటే మన ఇల్లు. అలా ఉండకూడదు. భక్తుడైన పౌలు ఏమన్నాడు? ఎఫెసీలకు రాసిన పత్రికలో, ఇదిగో పక్కనే ఉంది కదా చూడండి, పక్కనే ఉన్నాం కదా, 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19-21 చదువుతారన్నా? 19, ఒకనినొకడు కీర్తనలతోనూ, ఎఫెసీ 5:19 నేను చదువుతున్నాను. ఒకనినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండి. ఈ కాంటెక్స్ట్ ఎవరి కోసం చెప్తున్నాడంటే, ఇదిగో 22వ వచనంలో ఎవరి గురించి చెప్పాడు చెప్పండి? 5:22, స్త్రీలారా ప్రభువులాగా మీ పురుషులకు లోబడి ఉండండి అన్నాడు. క్రింద ఏమన్నాడు? 28లో, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె భార్యలకు ప్రేమించాలి అన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి, 6:1, పిల్లలారా అన్నాడు. ఎవరి గురించి ఇదంతా? ఫస్ట్ ఎవరి గురించి చెప్పాడు? భార్య గురించి చెప్పాడు. సహోదరులు, సిస్టర్స్ గురించి చెప్పాడు. 2 ఎవరి గురించి చెప్పాడు? భర్తలారా. భర్తలారా అంటే బ్రదర్స్, పురుషుల గురించి చెప్పాడు. తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలారా అంటే ఈ ఆర్గనైజేషన్, భార్య, భర్త, పిల్లలు, ఈ సెటప్ అంతా ఎక్కడ ఉంటుంది? కుటుంబంలో ఉంటుంది. ఇదిగో కుటుంబాన్ని గురించి చెప్పటానికి ముందు ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నాడు. ఒక దివ్యమైనటువంటి వాళ్ళ హృదయాల్ని సిద్ధం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, మీరు కుటుంబంలో భార్య లోబడి ఉండాలంటే, భర్త ప్రేమిస్తూ ఉండాలంటే, పిల్లలు విధేయులుగా ఉండాలంటే, లోకంలో పాటించే నియమాలతో మీరు ఉండలేరు. అమ్మా విన్నారా నా మాట? లోకంలో పాటించే నియమాల చేత మనం ఉండలేము. భార్య విధేయత, భర్త ప్రేమ, పిల్లలు విధేయులుగా, లోబడేవాళ్ళుగా, ఒకరికొకరు లోబడేవారుగా ఆనందభరితమైన కుటుంబపు అనుభూతి ఎక్కడ ఉంటుందంట? లోక సంబంధంగా ఉంటే ఉండదు. మరి ఎలా ఉండాలంట? అదిగో ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం చూడండి, 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? 5:18 ఆఖరిలో ఏమన్నాడన్నా? దుర్వ్యాపారం ఉంది కలదు, అయితే ఆ మాట మీరు పట్టుకోవాలా. ఎలాగలాగా? ఆత్మపూర్ణులుగా ఉండే కుటుంబం అయితే, ఆత్మపూర్ణురాలైన భార్య అయితే,
ఆత్మపూర్ణురాలైన భర్త అయితే, ఆత్మపూర్ణులైన పిల్లలైతే ఆ కుటుంబం ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది అన్న? ఏం చెప్పాడు అక్కడ? 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ. అంటే ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? మీకేం అర్థం కావట్లేదా అమ్మా? మీ ఇంట్లో ఏముంటుందంటే ఎప్పుడు సింగింగ్స్. దాన్ని మన భాషలో చెప్పండి, ఇప్పుడు భాషలో మ్యూజిక్. మీ ఇంట్లో ఎప్పుడు ఏం నడుస్తూ ఉంటుందంట? డీజే. ఎప్పుడు మన ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంట? డీజే. డీజే అంటే సింగింగ్. అంటే ఆ ఇల్లు ఎప్పుడు చూసినా ఎలా ఉంటుందన్నమాట? పాటలు పాడతా. పాటలు ఎవరు పాడతారమ్మా? ఆనందంగా ఉన్నోళ్ళే పాడతారు. అదే అంటున్నాడు భక్తుడైన పౌలు, అంటున్నాడు ఒక కుటుంబం పాటలు పాడతా సంతోషంగా డీజే లాగా హ్యాపీగా కీర్తనలతో సంగీతాలతో పద్యాలతో హ్యాపీగా ఉండాలంటే ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది? ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణులై ఉండండి. మాత్రమే కాదు, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. రెండవది అక్కడ చెప్పాడు కదా, క్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. అంటే ఏంటిది? థ్యాంక్ఫుల్నెస్ ఉంటుంది కదా. ఆ కుటుంబంలో హ్యాపీనెస్ ఉంటుంది. రెండు, ఆ కుటుంబంలో ఏముంటుంది అనమాట? కృతజ్ఞత ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభువా అని చెప్తా ఉంటారు, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తా ఉంటారు, థ్యాంక్ యూ డాడీ అని చెప్తా ఉంటారు, థ్యాంక్ యూ డార్లింగ్ అంటారు, థ్యాంక్ యూ హబ్బీ అంటారు. కుటుంబం అంతా కృతజ్ఞతతో కూడినటువంటి వాతావరణం ఆ కుటుంబంలో ఉంటుంది. మూడవది అంటున్నాడు, ఒకరికొకరు లోబడి ఉంటారు. ఒకరికొకరు ఎలా ఉంటారంటమ్మా? లోబడి ఉంటారు. ఎక్కడిదంతా? ఒక కుటుంబంలో ఉంటుంది అన్నమాట కదా. ఇప్పుడు భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఇవన్నీ మనం పొందుకున్నప్పుడు ఆ కుటుంబం, లేకపోతే సంఘం పక్షంగానైనా కుటుంబ పక్షంగానైనా మనం ఏం చెప్పాలంటే కృతజ్ఞతా భావాలను వ్యక్తం చేసే వ్యక్తులంగా మనం ఉండాలా. ఓకేనా? దైవ సేవకులకు కృతజ్ఞత చెప్పాలా కదా. దైవ సేవకులకు కృతజ్ఞత చెప్పాలా, కుటుంబంలో కృతజ్ఞత చెప్పాలా. అన్నిటికంటే విశేషంగా ఎవరికి చెప్పాలా కృతజ్ఞత? ప్రభువుకి కృతజ్ఞత చెప్పబద్దులంగా ఉన్నాం. ఉదయకాల సమయంలో ఆరాధనలో మనం ధ్యానం చేశాం కదా, మనకి ఎన్ని ఇచ్చాడు, మన నుంచి ఆయన ఎన్ని తీసుకున్నాడు. అబ్బో, ఒక మాట చెప్పేటప్పుడు మీకు అందరికీ మరి ఎలా అనిపించిందో, ఆయన ఏమైపోయాడంట? దరిద్రుడాయను, మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేయటానికి. మనల్ని ఏమో పైకి లేపాడు, ఆయనేమో కిందకి వెళ్ళిపోయాడు. ఎంత ప్రేమ! ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులముగా ఉన్నాం. ప్రతి ఆదివారం విశ్వాసి ప్రభు బల్ల దగ్గరికి ఎందుకు వస్తాడంట? ఎందుకు వస్తాడు? కృతజ్ఞత చెప్పడానికి రావాలా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఎంత త్యాగం చేసావయ్యా, రొట్టెలాగా విరిగిపోయావయ్యా, నీళ్ళలాగా పారబోయబడ్డావయ్యా, నీ రక్తం చిందించావయ్యా. ఈ భావం మన హృదయంలో నిండాలి. ఆదివారం సెలవు కాబట్టి రావటం కాదు, సంఘానికి పాస్టర్ గారు పిలిచాడు కాబట్టి రావటం కాదు, ప్రభువు మీద కృతజ్ఞత భావంతో ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి మనము రావాల్సిన వ్యక్తులంగా ఉన్నాం. చూడండి, ఈ గ్రంథంలో భక్తుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో 1 కృతజ్ఞత చెప్పడానికి రాశాడు, 2 కొన్ని మాటలు హెచ్చరించటానికి కూడా రాశాడు. ఏంటి? ఏం చేయటానికి రాశాడు? టు వార్న్ సర్టెన్ థింగ్స్. చూడండి 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 4:2 ప్రభువునందు ఉండుడనియు యువోదియను సుంటుకేను బ్రతిమాలు కొనుచున్నాను కదా, హెచ్చరిక చేస్తూ ఉన్నాను అంటున్నాడు కదా. వాళ్ళ సంఘంలో ఎవరున్నారంటన్నా? ఫిలిప్పీ సంఘంలో 2 సిస్టర్స్ పేర్లు చెప్పాడు కదా. ఎవరు ఆ సిస్టర్స్ పేర్లు? క్లెమెంతు, పైన యువదియ, సుంటకే అనే ఒక సిస్టరు, ఆ తర్వాత యువదియ అనే సిస్టరు. వీళ్ళిద్దరి మధ్యలో ఏముందంట? ఏముందంటమ్మా? ఎటా తెలిసింది పౌలుకి? పౌలు ఎక్కడున్నాడమ్మా? రోమాలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడ గొడవ పడుతున్నారు?
ఫిలిప్పీలో గొడవ పడుతున్నారు సంఘంలో. మరి అక్కడ దాకా ఎట్టెళ్ళిందన్న ఇన్ఫర్మేషన్? గొడవలు తొందరగా వెళ్తాయి కదా, సంఘంలో ఉండే గొడవలు, కుటుంబాల్లో ఉండే గొడవలు, ఇంటి లోపల బెడ్రూమ్లో కొట్టుకునే తన్నులాటలు ఎక్కడ తెలుస్తాయి? బయట తెలుస్తాయి కదా. వాళ్ళిద్దరికి పడట్లేదంటే తెలుసా. అందుకని భక్తుడైన పౌలు బాబు చెప్పాడు, చక్కగా చెప్పాడు చిన్న బిడ్డ. మరి ఎలా తెలిసిందో తెలియదు కానీ నేను ఇలా అనుకుంటున్నాను, ఎపఫ్రాదీతుని పౌలు అడుగుంటాడు కదా, అయ్యా ఆ అక్క ఎలా ఉంది, ఈ అక్క ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అడుగుతూ ఉంటే ఈ సిస్టర్స్ పేర్లు కూడా అడుగుంటారు. అడిగితే ఎపఫ్రాదీతు అని ఉంటాడు, అంకుల్ వాళ్ళిద్దరూ, ఆ సిస్టర్స్ ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అంకుల్, కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరూ సరిగా ఏకంగా ఉండట్లేదు అంకుల్. కొరింథీ గురించి కూడా ఒక ఆయన చెప్పాడు కదా, కొరింథీ పట్టణంలో ఉన్న గొడవ గురించి, తన్నులాటల గురించి పౌలుకు ఒక ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఎవరు? కొరింథీ పత్రిక చూడండి మీరు, కొరింథీ పత్రిక ఆ పేరు మీరు చదివి చెప్తారా? 1వ అధ్యాయం తీసారా? 11వ వచనం చెప్పండి. 11వ వచనం 1:11 చదివి చెప్పండి. వెరీ గుడ్, చదవండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని ఎవరిదే చెప్పారంట నా పౌలుకి? క్లోయే అనే వాళ్ళ ఇంటి వాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు మన ఇంటి పేర్లు వాళ్ళు ఉంటారు కదా, ఏంటిది ఇది, మీ ఇంటి పేరు ఏంటన్నా? దొడ్డ. దొడ్డ ఇంటి వారి వలన, మా ఇంటి పేరు కొండమీది, కొండ మీద వాళ్ళ ఇంటి ద్వారా, లేకపోతే ఇంకొక ఇల్లు ఏదైనా కానీ కర్ర వాళ్ళ ఇంటి ద్వారా నేనేం తెలుసుకున్నానంటే, మీ ఇంట్లో గొడవలు ఉన్నాయి, మీ సంఘంలో పోట్లాట్లు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, విభజనలు ఉన్నాయి. భక్తుడైన పౌలు రెండవదిగా ఆ గొడవలు, తొందరలు, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నటువంటి విషయాలను హెచ్చరించటానికి ఈ పత్రిక రాస్తున్నాడు. నంబర్ 1 కృతజ్ఞత చెప్పడానికి, నంబర్ 2 హెచ్చరిక చేయటానికి, టు వార్న్ దెమ్, టు ఎక్సార్ట్ దెమ్. అయ్యా ఇలాగ మంచిది కాదు అని చెప్పటానికి ఈ పత్రిక రాస్తున్నాడు. మూడవదిగా వాళ్ళని ప్రోత్సాహపరచటానికి ఈ పత్రిక, టు ఎన్కరేజ్ దెమ్. మీరు చాలా మంచి పని చేశారు, భలే అద్భుతమైన సహాయం చేశారు, వెరీ గుడ్, దేవుడు మీకు విస్తారమైన ఫలం ఆయన మహిమైశ్వర్యంలో నుంచి మీ ప్రతి అవసరాన్ని తీర్చునుగాక. ఎపఫ్రాదీతు చాలా కష్టపడి వచ్చాడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎపఫ్రాదీతుని మీరేం చేయాలి? సన్మానించండి. చూడండి, ప్రోత్సాహం చేయడానికి. ఎవరైనా ఒక మంచి పని చేశారనుకోండి, ఆ వ్యక్తిని ఏం చేయాలంట? అప్రిషియేట్ చేయాలి కదా, శబాష్ అనాలా. ఎవరైనా ఒక మంచి సహాయం మనకు అందించారనుకోండి, మౌనంగా పట్టుకొని వెళ్ళిపోకూడదు. ఏం చేయాలా? సన్మానించాలా, కృతజ్ఞత చెప్పాలా, వెరీ గుడ్ అన్న, థ్యాంక్ యూ, చాలా గొప్ప సహాయం చేశారు, లేకపోతే చాలా మంచి పని చేశారు అని మనం చెప్పాలా, ఖచ్చితంగా చెప్పాలా. కాబట్టి 3 కారణాల కొరకు పౌలు రాశాడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. 1, దేనికోసం రాశాడు అమ్మా? కృతజ్ఞత చెప్పడానికి రాశాడు. 2, హెచ్చరించడానికి రాశాడు కొందరిని. 3, ప్రోత్సహించటానికి రాశాడు, ఎన్కరేజ్ చేయటానికి రాశాడు కదా. ఈ 3 విషయాల్ని మనసులో పెట్టుకొని ఈ పత్రికని భక్తుడైన పౌలు రాశాడు కదా. మంచిది. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 4 అధ్యాయాల్లో 4 విషయాలని పౌలు తన అనుభవంలో నుంచి చెప్తున్నాడు. ఆ 4 మాటల్ని మనం బ్రీఫ్గా చూద్దాం. చూడండి, 1:21 ఫిలిప్పీ పత్రిక 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకంట? 19వ వచనం చదవండి అన్న. 19. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను
ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. భక్తుడైన పౌలు తన జీవితాన్ని గురించి ఏమని చెప్తున్నాడన్నా? నేను బతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతా అంటున్నాడు కదా. మొట్టమొదటి అంశం ఏమిటంటే, భక్తుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నా జీవితం, నా బ్రతుకు నా ప్రభువే అంటున్నాడు. ఈ మాటని మనం మరి వివరించడానికి కూడా యోగ్యులమో కాదో నా వరకు ప్రశ్నార్థకంగానే ఉంది. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ మనం వివరించటం వరకే చేస్తే అది చాలా అపరాధమైద్ది. ఎందుకంటే పౌలు అంటున్నాడు, ఏ మాటలు చెప్తున్నాడమ్మా? ఏ మాటలు చెప్తున్నాడు? జీవితం, చావు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏంటిది? బ్రతకటం, చావటం. ఈ రెంటి మధ్యలో ఇంతకంటే ఏముంది జీవితం? అసలు నేను బ్రతికితే ప్రభు కోసమే, చచ్చిపోతే ప్రభు కోసమే. మనకి ఎప్పుడైనా వచ్చిద్దా ఇలాంటి తలంపు? చూడండి ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాడు ఈ మాట. అందుకని నేను ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను మీకు. ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాడన్నా? ఫర్ ఎగ్జాంపుల్, నేను రిటైర్ అయ్యా, పెన్షన్ వస్తుంది, పిల్లలు సెట్ అయిపోయారు. ఒక ఆయనేమో అమెరికాలో ఉన్నాడు, ఇంకొక ఆయనేమో ఆస్ట్రేలియాలో ఉన్నాడు, సొంత ఇల్లుంది, ఇవన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను దేవుని వాక్యాన్ని పట్టుకొని ఏం చెప్తాను? ఇంకేముందండి, బతికితే దేవుని కోసం సేవ చేస్తానండి, దేవుని మాటలు చెప్తానండి, దేవుని కోసం జీవిస్తానండి. అలా అనొచ్చేమో ఎవరైనా కదా. కొందరు ఒకవేళ మన అనుభవంలో అలా అంటే అలా చెప్పొచ్చేమో. కష్టాల్లో ఉంటూ పిల్లలు సెట్ అవ్వలా, భార్య సరిగా లేదు, కుటుంబం సరిగా లేదు, డబ్బులు లేవు, చెరసాల, కష్టం, లోటు, కొరత, ఏమీ సంతృప్తి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా చెప్తారా? ఏమని చెప్తాం? ఏం బతుకన్నా, ఏం జీవితం అన్నా, ఏటి వెళ్ళినా కష్టాలే. అటు ఫిలిప్పీకి వెళ్తే అక్కడ కొడతారు, అటు ఈ కొనికి వెళ్తే, లుస్త్రకి వెళ్తే అక్కడ శ్రమలు, అసలు మందిరమే కట్టలేదు, సంఘమే లేదు, సేవే లేదు. ఎంత నిరుత్సాహం! అలాంటి నిరుత్సాహభరితమైన అనుభవాల్లో సాధారణంగా మనమేమంటామంటే, మన బ్రతుకు గురించినటువంటి వివరాలు, విషయాలు మనమేమో వేరుగా ఎక్స్పెక్ట్ చేస్తాం. పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇంతకీ ఈ పత్రిక చాలా హ్యాపీ మూడ్లో రాశాడు. ఎలా రాశాడమ్మా? భలే సంతోషభరితమైన మూడ్లో రాశాడు. కన్నీళ్లతో రాయట్లా, దుఃఖంలో రాయట్లా, లాస్ అయిపోయినట్టుగా, ఓడిపోయినట్టుగా, కోల్పోయిన అనుభవంతో రాయట్లా. అరే నీ దగ్గర డబ్బులు లేవు, నీకు ఇల్లు లేదు, చెరసాల, కైసరిలో 2 సంవత్సరాలు, రోమాలో 2 సంవత్సరాలు, అసలు ఇంకా చెప్పాలంటే నా పక్కన ఎవ్వరూ లేరు అని రాశాడు. ఎప్పుడు చూస్తారా? తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుతారన్నా? 4:16. ఇదిగో మొదట అంటే ఇప్పుడే ఈ కైసరు ముందు నిలబడుతున్నప్పుడు నేను మొదట సమాధానం చెప్పినప్పుడు, అంటే కైసరు ముందు నిలబడి నన్ను గురించి నేను ఎందుకు పట్టబడ్డానని చెప్పడానికి, ఆన్సర్ చెప్పడానికి నిలబడినప్పుడు, ఎవడును నా పక్షముగా, అయ్యో అందరూ నన్ను విడిచిపోయిరి. ఇంకా అసలు చెప్పాలంటే 14వ వచనం చదవండి, 4:14. అలెగ్జాంద్రు అను కంచరివాడు, ఈ జనాలు వెళ్ళిపోవటం పక్కన పెట్టండి, ఓన్నోళ్ళు ఏం చేస్తున్నారంటన్నా, అసలు ఈయన అన్యాయంగా పట్టుబడ్డాడు. ఈడు అలెగ్జాంద్రు అనేవాడంట, వాడు చాలా దుర్మార్గుడు, భయంకరుడు, అసలు మంచోడు కాదని ఇంకా ఎక్కేసి పౌలు గురించి కీడు చేసేలాగా చేస్తున్నాడు. ఆయన పట్టుకోండి సార్, వాడు నిజంగా దుర్మార్గుడు సార్ అని పౌలు గురించి ఇంకా ఎక్కువ తప్పులు చెప్తున్నాడు, లేని మాటలు చెప్తున్నాడు. ఉన్నోళ్ళేమో వెనక్కి వెళ్ళిపోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో జీవితం గురించి మీరు ఏమనుకుంటారు? ఇలాంటి అనుభవాల్లో మన జీవితాన్ని గురించి, మీ జీవితాన్ని గురించి మీరు ఏ ఉద్దేశంతో జీవిస్తారు? కొన్ని సందర్భాలు మన అనుభవంలో మనల్ని ఆలోచింపచేస్తాయి. సమ్ ప్రాబ్లమ్స్ విల్ మేక్ అస్ టు థింక్. కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు మన జీవితాన్ని మళ్ళీ మన జీవితాన్ని గురించి ఆలోచించేలాగా చేస్తాయి. మంచిదేనా, బతకడం వేస్ట్ అన్నా, ఎందుకన్నా ఈ జీవితం, అసలేం సుఖం లేదు, చచ్చిపోతే మేలు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటి కష్టతరమైన అనుభవాల్లో ఆగిపోతే మేలు కదా, వెనక్కి వెళ్ళిపోతే మేలన్నా, ఎందుకన్నా ఇది. కొన్నేమో ఆలోచించేలాగా చేస్తాయి, కొన్నేమో ఆగిపోయేలాగా చేస్తాయి, కొన్నేమో అపనిందలేసి గందరగోళంగా కన్ఫ్యూజ్ అయ్యేలాగా చేస్తాయి. భక్తుడైన పౌలు అంటున్నాడు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒక దివ్యమైన మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఐ లివ్, ఇట్ ఈస్ ఫర్ హిమ్ ఐ లివ్. నేను బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతా. భక్తుడైన పౌలుకి జీవితం మీద అవగాహన ఉందా లేదా? అసలు జీవితం మీద అవగాహన ఉందా లేదా? ఈ జీవితాన్ని గురించినటువంటి విషయాల్లో డబ్బులు సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, పైకి ఎదగాలి, ఉన్నతమైన స్థితికి ఎదగాలి, కార్లు కొనుక్కోవాలి, ఈ ఆలోచనలు ఏం లేవా? ఏమ్మా, జాగ్రత్తగా గమనించాలి. పౌలు అంటున్నాడు, హ్యాపీగా రాస్తున్నాడు, చాలా సంతోషభరితమైన పత్రిక రాస్తున్నాడు. ఓ నా ప్రియమైన ఫిలిప్పి పట్టణస్థులారా, నా ప్రియమైన పిల్లలారా, విశ్వాసులారా, ఏమని రాస్తున్నాడు? అయ్యా వినండి, నా జీవితంలో నేను ఒక నిర్ణయం చేసుకున్నా, ఇక బతికితే దేవుని కోసం బ్రతకాలనుకున్నానండి. అయ్యా మరి ఆ కన్నీళ్ళు, ఆ సంకెళ్ళు, ఆ ఘోరమైన నిందలు, ఒంటరితనం, అవన్నీ హ్యాపీనెస్ ఇస్తున్నాయి. మీరు కానీ 12వ వచనం, అందుకే నేను చెప్పా మీరు చదివి రండి అని, కానీ మీరు చదివి వచ్చి ఉండరని నేను నమ్ముతున్నాను. 1వ అధ్యాయం 12వ వచనం చూడండి, 1:12. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము. మీకేమన్నా అర్థమైందా? పౌలు అంటున్నాడు, 2 ఉపయోగాలు జరిగినాయి నా శ్రమల వల్ల. ఏంటి అంటే 2 ఉపయోగాలు? ఒకటి చెప్పండి. బయట వాళ్ళకేమో అర్థమైంది, లోపలోళ్ళేమో ఆశీర్వదించబడ్డారు. బయట వాళ్ళు ఎవరు? ప్రేతోర్యం అంటే జైల్లో, ఈ కోర్టులో ఉండే వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారంట. ఏం తెలుసుకున్నారంటే, ఈయన క్రీస్తు ప్రభువు వారిని గురించి ప్రకటిస్తున్నాడు, సువార్త అనేది ఒకటి ఉంది, యేసయ్యను గురించిన సత్యాలు అర్థమవటం కోసం పౌలు యొక్క శ్రమలు కారణమైనవి. రెండోది అంటున్నాడు, నేను బంధించబడటం వలన లోపలోళ్ళు చాలామంది బలపడ్డారు. బయటోళ్ళకి ఆశీర్వాదం, లోపలోళ్ళకి, విశ్వాసులకి ఆశీర్వాదం. అన్యులకి మేలు, విశ్వాసులకి మేలు. ఒక వ్యక్తి జీవితం అందరికీ దీవెనకరమైన కారణమైతే మీరు చెప్పండి, ఆ జీవితానికి ఎంత ఆనందం ఉంటుందో. నా పిల్లలు, నా కుటుంబం, నాది అనుకునే దానిలో ఉండేదానికంటే కూడా నా ప్రభుది. పౌలు అంటున్నాడు, ఈ శరీరం వలన ఆయనకు మహిమ, ఈ బంధకాల వలన ఆయనకు మహిమ, ఈ శ్రమల వలన ఆయనకు మహిమ. ఒకవేళ మన జీవితానికి రైట్ ఉద్దేశం కానీ మనం పెట్టుకోగలిగితే మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. సరే, నేను 4 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. 1, నా జీవితం నా ప్రభువే అన్నాడు కదా. రెండోది మనం చూద్దాం, 2వ అధ్యాయం చూడనా, 5వ వచనం చదువుదామా, 2:5. చాలన్నా, సమయం అయిపోయింది. 1, మై లైఫ్ ఈజ్ మై లార్డ్. నెంబర్ 2,
మై మైండ్ ఈజ్ మై లార్డ్. రెండోది ఏంటంట, నా మనస్సు కూడా నా ప్రభుదే. పౌలు మనం అనుకున్నట్టుగా సాధారణమైనవాడు కాదు. ఎలాంటి వాడు చెప్తాడు. ఇదిగో ఇక్కడే చెప్తాడు, 3వ అధ్యాయం 5వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3:5, 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశంలో బెన్యామీను గోత్రంలో పుట్టిన హెబ్రీల సంతానంలో హెబ్రీను, ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి గలవాడిని, పవర్ఫుల్ మ్యాన్ని, బాగా చదువుకున్నాను, గమనీయులు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేశాను, నా తరము వారిలో అందరికంటే చాలా ఉన్నతమైన వాడిని, ఐఐటి చదువుకున్నాను, ఎయిర్ ఫోర్స్లో పైలట్గా పనిచేశాను, నాకున్నటువంటి ఆధిక్యతలు చెప్పాలంటే మీరెవరూ పనికిరారు అంటున్నాడు అంటున్నాడు. కానీ ఇవన్నీ పెట్టుకొని నేను ఆలోచించట్లా. ఇవన్నీ లేవు నా మనసులో. ఇప్పుడు నా మనసు ఎట్లా ఉందంటే, యేసు ప్రభువారు ఎలాగా దేవుని స్వరూపి అయి ఉండి కిందకు వచ్చాడో, దాసుడయ్యాడో, దరిద్రుడయ్యాడో, కిందకి దిగిపోయాడో, శిలువ మీద చచ్చిపోవటానికి, శాపగ్రస్తమైన మరణానికి దొంగల మధ్యలో ఒకనిలాగా చీ అన్నట్టుగా ఆ స్థానానికి ఆయన ఎలా దిగాడో, నేను కూడా నాకున్న అన్నింటినీ ఏం చేస్తున్నాను. 3వ అధ్యాయం చూడండి అన్న, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదవాలి. చాలన్నా. వీటన్నిటినీ ఎలా ఎంచుకున్నాడంట, ఇంకొక మాట రాశాడు అక్కడ, పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, తనకున్న ఆధిక్యతలు, ధన్యతలు, గొప్పతనాలు, అర్హతలన్నీ ఏం చేసుకున్నాడంట, వేస్ట్. అమ్మా, ఇలాంటి మనసు ఉందా మనకి? మనం అనుకుంటాం నేను చాలా గొప్పవాడిని, చాలా జ్ఞానం గలవాడిని, నా ఉద్యోగం, నా జీతం, నా కుటుంబం, నా హోదా, నా కులం, మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చాలా పెద్దవి. పౌలు అంటున్నాడు, మై మైండ్ ఈజ్ మై లార్డ్. నా జీవితం నా ప్రభువే. మరి ఆ జీవితం జీవించటానికి మైండ్ కావాలి, మనసు కావాలి. ఎలాంటి మనసు అంట? నా ప్రభు లాంటి మనసు కదా. నా జీవితం నా ప్రభువే, నా మనస్సు నా ప్రభువే. చూడండి అన్న, ఫాస్ట్గా చెప్తాను. 3వ అధ్యాయం 12వ వచనం చదువుదామా. 12వ వచనం. పరిగెత్తుచున్నాను. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏ మాట? గురి. ఎస్, గురి. ఇదిగో నా జీవితం నా ప్రభువే, ఆ జీవితాన్ని జీవించే మనసు నా ప్రభువే. మరి ఈ జీవితం ఎక్కడికి వెళ్ళిద్దండి? దీని గమ్యం ఏంటి? ఏంటిదంట? ఈ జీవితం యొక్క గమ్యం, గురి, నా ఫోకస్ అంటారు కదా. నా ఫోకస్ కూడా ఎవరంట? నా ప్రభువే. వెనకున్నవన్నీ మర్చిపోతున్నాను, వెనకున్నవన్నీ విడిచారు. ఈ మాట సాధారణంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటాం కదా. ఏ సంవత్సరం? నెక్స్ట్ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో వెనకున్నవన్నీ నిజంగా మర్చిపోం. మనం వెనకున్నవి ఒక్కటి కూడా మర్చిపోం, కానీ చెప్తాం అంతే. కొత్త సంవత్సరంలో అట్లా చేయాలా, కొత్త సంవత్సరంలో ఎట్లా చేయాలా. 5 రోజులు అయ్యేటప్పటికే కొత్త సంవత్సరం పాతదైపోయింది. భక్తుడైన పౌలు అంటున్నాడు, అట్లా కాదు, ఇది సంవత్సరంలో చేసే రిజల్యూషన్ కాదు. ఏంటిదంట? వెనకున్నవన్నీ మర్చిపోతున్నాను. నా అర్హతలు, నా క్వాలిఫికేషన్స్, నా గొప్పతనాలు, నేను అనుకున్నవి, నేను సాధించాలనుకున్నవి, అసలు ఇవన్నీ కాదండి.
పరలోకములో నా కొరకు దేవుడుంచిన బహుమానం కొరకు గురి మార్చుకున్నాను. ఏంటిదంట ఆ గురి? 8వ వచనం చూస్తారా? 4:8 మెట్టుకు సహోదరులారా, ఫిలిప్పీ పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఎట్లాంటి అంటమ్మా? ఏవి యోగ్యమైనవో. యోగ్యమైనవంటే ఇవన్నీ మీకు అర్థం చేయాలంటే కొంచెం సమయం కావాలి, ఫాస్ట్గా చెప్పలేను. ఏవి యోగ్యమైనవో, ఏవి సత్యమైనవో, ట్రూ థింగ్స్, ఏవి మాన్యమైనవో, వాల్యుబుల్ థింగ్స్, ఏవి న్యాయమైనవో, జస్ట్, ఏవి పవిత్రమైనవో, హోలీ థింగ్స్, ఏవి రమ్యమైనవో, దట్ ఈస్ బ్యూటిఫుల్, ఏవి ఖ్యాతి గలవో, దట్ ఈస్ గ్రేట్, వాటి మీద మనసు పెట్టుకోవాలంట. వేటి మీదమ్మా? పవిత్రమైన వాటి మీద, సత్యవంతమైన వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద, విలువైన వాటి మీద, గొప్ప వాటి మీద మన మనసుని వాటి మీద పెట్టుకోమంటున్నాడు. ఒకటి చెప్పండి, 1వ అధ్యాయంలో ఏమన్నాడు? నా జీవితం నా ప్రభువే. 2వ అధ్యాయంలో ఏమన్నాడు? నా మనస్సు నా ప్రభువే. 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నా గురి నా ప్రభువే. 4వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. చూడండి, 4వ అధ్యాయం 13వ వచనం. 4:13 నన్ను బలపరచు అని అందే నేను. నా బలం ఎవరు? నా బలం కూడా నా ప్రభువే. నా జీవితం నా ప్రభువే. నా మనస్సు నా ప్రభువే. నా గురి నా ప్రభువే. నా బలం నా ప్రభువే. ఎక్కడి నుంచి రాస్తున్నాడు ఇవన్నీ? జైల్లో నుండి రాస్తున్నాడు. ఎస్, అయ్యగారు చక్కగా ఫాలో అవుతున్నా, వెరీ గుడ్. జైల్లో నుంచి అంటున్నాడు, నా ప్రభువే నా జీవితం, నా ప్రభువే నా మనసు, నా ప్రభువే నా గురి, నా ప్రభువే నా బలం. నేను మొన్న ఒక పుస్తకం చదువుతున్నాను. ఒక బ్రెజిల్ దేశంలో గుడ్డివాడు అడుక్కుంటున్నాడట. బ్రెజిల్ కూడా కొంత పేదరికం ఉన్న దేశం. అక్కడ ఒక వ్యక్తి గుడ్డివాడు అడుక్కుంటూ పాట పాడుతూ ఉన్నాడంట. ఒక మంచి విశ్వాసి ఆ వ్యక్తిని చూస్తే ఆ గుడ్డివాడు చిరిగిన బట్టలు, చింపిరి బట్టలు వేసుకొని పాటలు గట్టిగా గంభీరంగా ఆనందంగా పాడుతున్నాడట. డబ్బులు వేసే వాళ్ళ కోసం. కొందరు వేస్తున్నారు, కొందరు వేయట్లేదు. ఈ వ్యక్తి వెళ్ళి వాడిని చూసి, అరే వీడు ఇంత ఆనందంగా పాడుతున్నాడు, నాకు మంచి ఉద్యోగం ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు ఫుల్ టెన్షన్ ఉంది, అసలు వీడు ఎంత ఆనందంగా పాడడానికి వీడి కళ్ళు కూడా లేవు అని వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట. అరే నీకు మధ్యాహ్నం లంచ్ ఉందా అని అడిగాడంట. అడిగితే వాడు అన్నాడు లేదు అన్నాడంట. వీడికి లంచ్ లేదు, ఈయన ఇల్లు ఉందంటే ఉంది అన్నాడంట. ఎంతమంది ఉంటారు ఆ ఇంట్లో అంటే 7 అన్నదమ్ములు, మా అమ్మ నాన్న కూడా ఉంటారు, మేము చాలా నిరుపేదలం, అదిగో పలానా స్థలంలో ఉండదు. వీడికి ఇంట్లో ఉండటానికి ప్లేస్ లేదు, లంచ్ లేదు, వీడేం చేస్తున్నాడు? హ్యాపీగా పాటలు పాడుతున్నాడు. సరే ఈ వ్యక్తి వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, పక్కకు పిలిచి, మరేరా నేను నీకు అన్నీ ఇస్తాను, నా దగ్గరికి వస్తావా అంటే, సార్ నాకు టైం లేదు, నేను వెళ్ళి పాటలు పాడాలి అన్నాడంట. ఈ వ్యక్తి అంటున్నాడు, ఆడి ఫోకస్ అంతా దేని మీద ఉందంటే సంతోషంగా వాడికి తెలిసిన, వాడికి అర్థమైన మంచి ఫోక్ సాంగ్స్, జానపద గీతాలు ఆనందంగా పాడటం ఒక్కటే గురిగా పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలా, ఏం తినాలా, ఏం చేయాలా, ఎలా ఉండాలి, ఇంకా అసలు ఆడి మనసులో లేవు. ఈ వ్యక్తి ఏం రాశాడంటే, దిస్ బ్లైండ్ మ్యాన్, ఈ గుడ్డివాడు నా గుడ్డితనాన్ని తొలగించాడు అని రాశాడు. ఏంటిదంట? ఈ గుడ్డోడు నా గుడ్డితనాన్ని తొలగించాడు. వాడికి కాదు కళ్ళు లేనిది, ఎవరికి? నాకు కళ్ళు లేవు, నాకు అన్నీ ఉన్నాయి కానీ నా జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు, పాట లేదు, కృతజ్ఞత లేదు. వాడి జీవితంలో ఏమీ లేవు కానీ ఆనందం ఉంది. కాబట్టి వాడి గుడ్డితనం నా గుడ్డితనాన్ని తొలగించింది,
వాడి దృష్టి నా గుడ్డితనాన్ని తొలగించింది అని చాలా బ్యూటిఫుల్గా రాశాడు ఒక దైవ సేవకుడు. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు వైపు మన జీవితాన్ని, ప్రభు వైపు మన మనస్సుని, ప్రభు వైపు మన గురిని, ప్రభు వైపు మన బలాన్ని పొందుకొని ఆనందంగా జీవించడానికి ప్రభువు సహాయం చేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞత